నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ప్రధానంగా మహిళా సమస్యలు అలాగే 6 గ్యారెంటీల పైన మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇక్కడైతే మాత్రం ఇందిరా పార్క్ దగ్గర మాత్రం ధర్నా చౌక్లో ధర్నా అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఒకవైపు గవర్నమెంట్ ఏమో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇంకా చాలా అంశాలు కూడా తీరుస్తూనే ఉంటున్నారు. మీరేం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యింది కేవలం ఈ 6 గ్యారెంటీలు 100 రోజులలో పూర్తి చేస్తానని చెప్పి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గుడి మీద ప్రమాణం చేశారు. కాబట్టి ఆ 100 రోజులు అయిపోయి చాలా రోజులు అయ్యింది. మీరు మాత్రం ట్యాక్సులు అవి ఇవి తీసుకుపోయి ఢిల్లీకి చేరవేరుస్తున్నారే కానీ ఇక్కడున్న ప్రజలకి హామీలు నెరవేర్చట్లేదు. కాబట్టి ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంది, మహిళల మీద మీకు నమ్మకం, మహిళలు ఎదగాలి అని మీరు అనుకుంటే నిజంగా కూడా ఇచ్చిన హామీలను తక్షణమే పూర్తి చేయండి. అంటే ఏంటి అంటే వాళ్ళు ప్రభుత్వం తరపున 6 నెలలు కాలేదు, ఇంకా అసలు నిధులు లేవు, మొత్తం అప్పుల పాలైపోయింది, ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నాం, ఈ సందర్భంలో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని కూడా వాళ్ళ నుండి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు ముందు అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి తెలుసు, రాష్ట్రంలో ఖజానా లేదు అని అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అప్పులమయం అయిపోయింది తెలంగాణ అని చెప్పే ప్రతి ఒక్క ప్రతిపక్షం ఆ రోజు మనం పోరాడాం. మళ్ళీ ఆ రోజు నీకు అప్పులు ఉన్నాయని తెలుసు, ఖజానాలు ఏమిదని చెప్పు, ఖాళీ కుండలే ఉన్నాయని తెలిసి మళ్ళీ ఇన్ని హామీలు ఎలా నెరవేర్చారు? మేము ఆ రోజు కూడా మేము అదే ప్రశ్నించాము, అప్పుడు కూడా మేము అదే అడిగాము. లేని హామీలు ప్రజలకు ఇవ్వకండి, ప్రజలకు మాయమాటలు చెప్పకండి, మీ ఓట్ల కోసం అని చెప్పి ప్రజలను మోసం చేయకండి అని అన్నాము. వాళ్ళు అలాగే మోసం చేశారు. ప్రజలు పాపం నమ్మకంతో ఓట్లేశారు. ఇప్పటికీ కూడా ప్రజలు మోసపోతున్నారు. గ్యాస్ సిలిండర్ ఇస్తామని అన్నారు, 500కే గ్యాస్ సిలిండర్ అని అన్నారు. అది ఎక్కడ పోయింది? దానికి ఖజానాకి ఏం సంబంధం అండి? మళ్ళీ దాని తర్వాత రైతు భరోసా 15,000 ఇస్తామని అన్నారు, కౌలు రైతులకు ఇస్తానన్నారు. మళ్ళీ అది ఎక్కడ పోయింది? మహిళలకు 2,500 ఇస్తానని అన్నారు. మళ్ళీ 4,000 పెన్షన్ పెంచుతామని అన్నారు. ఇన్ని హామీలు ప్రతి ఒక్క దాంట్లో అబద్ధం. అంటే కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి గారే కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేనే కానీ కేవలం ఓట్ల కోసమే మాయమాటలు చెప్పి ఇవన్నీ చెప్తున్నారే కానీ వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ లేదు. మనం 100 రూపాయలు తీసుకొని పోయి కూరగాయలు కొనుక్కుంటేనే ఈరోజు టమాటా ఎంత ఉంది, అదెంత ఉంది, మనకు ఎన్ని కూరగాయలు వస్తాయని చెప్పి లెక్క మనం ఆలోచిస్తాం. అట్లాంటిది ముఖ్యమంత్రి లాగా పోటీ చేసే అతను ఒక ముఖ్యమంత్రి కావాలనుకునే వాళ్ళకి అసలు ఖజానా పైసలు లేనిది ఇన్ని గణం ఇస్తానని చెప్పి హామీలు ఎందుకు ఇచ్చారు? అంటే కేవలం ఓట్ల కోసం ఆడుతున్న వాళ్ళు డ్రామాలలో తప్పులు ఒప్పుకుంటే చాలు. అంటే ప్రధానంగా మహిళా మోర్చా ద్వారా ఈ యొక్క ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నా, ఒకవేళ ప్రభుత్వం ఎలాంటి చలనం లేకపోతే ఎలాంటి కార్యాచరణ ముందుకు పోతుంది? మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు 6 గ్యారెంటీల కోసం అని చెప్పి మేము ఈ ధర్నా చేస్తున్నాము. ఇలే మహిళా మోర్చా అసెంబ్లీని ముట్టడిస్తారు, రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి నివాసం దగ్గరికి వెళ్తారు, సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తారు, ఎక్కడికైనా ఎంత దూరం అని వెళ్తారు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు మాత్రం తక్షణమే నెరవేర్చాలి. నెరవేర్చకపోతే క్షమాపణ అన్న చెప్పాలి. కానీ బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రం ఎవరు కూడా ఊరుకోరు. మొత్తంగా ఇది ఆకుల శ్రీవాణి గారు ప్రధానంగా చెప్తుంది. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. నెరవేర్చకపోతే మాత్రం మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగుతాయి. అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడి ఇంకా ఎలాంటి కార్యక్రమాలను చేయడానికి కూడా మహిళా మోర్చా సిద్ధంగా ఉందని కూడా వారు చెప్పిన సందర్భం చూడొచ్చు.